హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు ఉప్పల్ మెట్రో నుంచి కేవలం 8 కిలోమీటర్ల డిస్టెన్స్ లో, ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 9 గట్కేసర్ నుంచి కేవలం 12 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇది ఒక ప్రమోషన్ కూడా కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా నంబర్ ఇస్తున్నాను. ఎంతో కష్టపడి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదగ్గ లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇల్లు ఎక్కడుంది, పూర్తి విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇల్లు గురించి పూర్తి వారా తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇల్లు వచ్చేసి మనకు చెంగిచెర్లలోని క్రాంతినగర్ కాలనీ రోడ్ నంబర్ 4 లోని స్ట్రీట్ నంబర్ 11 లో ఉంటుంది. ఈ క్రాంతినగర్ కాలనీ రోడ్ నంబర్ 4 అనేది ఏదైతే మీరు వరంగల్ హైవే ఈ చెంగిచెర్ల చౌరస్తా చూస్తారో ఆ చౌరస్తా నుంచి ఇల్లు వరకు మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనం ఎగ్జిట్ నంబర్ 9 వచ్చేసి మనకు కేవలం 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనము 100 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. సౌత్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ల వైడ్ రోడ్. డ్రైనేజ్ వచ్చేసింది. డ్రైనేజ్ కూడా ఇందులో కలపడం జరిగింది. మనకు వాటర్ కలెక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. వాటర్ కలెక్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూసుకుంటారో సౌత్ ఫేస్ లో ఉంటుంది. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నో చూసుకోండి. ఇల్లును మనకు రోడ్ నుంచి 5 ఫీట్ల హైట్ లాగడం వల్ల ఇల్లు ఎలివేషన్ కానీ ఇల్లు చాలా లుక్ గా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక దీని సైజుల పరంగా మనం మాట్లాడుకుంటే 18x50 సైజులో ఉంటుంది. సైజులు తక్కువైనా ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి ఇల్లు చాలా కుదిరి చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఒక 2 బైకులు పట్టుకునేటట్టు ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు తాండ్రు బండలతోని బ్లాక్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు మెట్ల కింద ఒక ఇన్వర్టర్ పాయింట్ అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు నల్లలు కూడా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు 3 ఫీట్ల మెట్లు ఇవ్వడం జరిగింది. ఇల్లుకి వచ్చేసి మనకు G+1 పర్మిషన్ తోని మున్సిపల్ పర్మిషన్ అండ్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పేరుతో ఉంటుంది. ఎలివేషన్ లో చూసుకోండి మంచి టైల్స్ అని ఇవ్వడం జరిగింది. మనకు ఈ పిల్లర్ కూడా మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. లోపలికి అయితే మనము ఈస్ట్ ఫేస్ లో మనకు వాస్తు ప్రకారంగా ఈస్ట్ ఫేస్ కు మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ గల్లీ నేను వెళ్తున్నానో ఇది 4 ఫీట్ల గల్లీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇదే మనకు మెయిన్ డోర్. లోపలికి వెళ్ళడానికి మెయిన్ డోర్ కు వాడిన చౌకోట్లు కానీ మనకు డోర్లు కానీ అన్ని ఇండియన్ తో చేయబడ్డాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ ఇవ్వడం జరిగింది. బోర్ పాయింట్, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. నీళ్లు పుష్కలంగా నీళ్లున్నాయి. మనకు ఇక్కడ కూడా సెట్ బ్యాక్ ఇవ్వడమే కాకుండా ఒక బాత్రూము, దానిపైన మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే మనకు 2000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు G+1 పర్మిషన్ ఉంది. పైన ఇల్లు కట్టుకున్నా గానీ నీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్దేశంతో మంచి ప్లానింగ్ తో ఇవ్వడం జరిగింది. పేరుకు సౌత్ ఫేసింగ్ అయినా కానీ మనకు సింహద్వారం ఈస్ట్ కి ఇవ్వడం జరిగింది. బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్, మంచి ప్లానింగ్ తోని 18x50 సైజులు తక్కువ అయినా కానీ ప్లానింగ్ చాలా బాగుంది. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ చేయబడ్డాయి. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు హార్డ్వేర్ కూడా మంచి ఎస్ఎస్ కంపెనీ హార్డ్వేర్ వాడడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా తన సొంత ఇల్లు ఎలా కట్టుకుంటారో అలా కట్టడం జరిగింది. చూసుకోండి, మనం హాల్లో ఉన్నాం. హాల్ ఎంత విశాలంగా వచ్చిందో చూసుకోండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ మంచి పట్టీలతోని అందంగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్లతోని మంచి రూప్ లైట్లతో ఇవ్వడం జరిగింది. ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా మంచి డిజైన్ తోని మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మనము కిచెన్ లకి అయితే వెళ్తున్నాం. కిచెన్ లకి వెళ్లే ముందు మనకు ఇక్కడ ఒక పూజ గది ఒక స్పేస్ ఇవ్వడం జరిగింది. పూజ గది బయట పెట్టుకుంటాడు ఒక్కరుండి వంట చేసుకునే విధంగా బ్లాక్ ప్లాట్ఫామ్ తోని వెంటిలేషన్ పరంగా మంచి విండో తోని మంచి టైల్స్ తోని అన్ని రకాల భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా గానీ మంచి సెల్ఫ్లతో ఇవ్వడం జరిగింది. కిచెన్ చూసారు కదా, కిచెన్ హాల్ చాలా బాగుంది. మనం బెడ్రూమ్ లకు అయితే ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, ఇది వచ్చేసి మనకు మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది. ఇది బోడుపల్లి మున్సిపాలిటీ కిందికి వస్తుంది. మనకు 18x50 సైజులు తక్కువ అయినా కానీ ప్లానింగ్ బాగుంది కాబట్టి చూసుకోండి బెడ్రూమ్ ఎంత విశాలంగా రావడం జరిగిందో. ఇందులో మనకు 6x6 బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్ వస్తుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కానీ మనకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న అన్ని రకాల సెల్ఫ్ల విషయంలో ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో మంచి అందమైన టైల్స్ తోని వెస్టర్న్ కల్చర్ తోని మంచి వెంటిలేషన్ పరంగా అన్ని రకాల మనకు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు
ఉప్పల్ మెట్రో నుంచి కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మనకు హాస్పిటల్స్ కానీ అన్ని దగ్గరే ఉంటాయని చెప్పుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత మంచి సైజు. ఇందులో కూడా మనం 6x6 బెడ్ వేసుకున్నా సరే, ఇద్దరు పిల్లలు ఉంటే 2 దివార్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. మంచి అన్ని రకాల సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా, మన ఫాల్ సీలింగ్ విషయం చూసుకుని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు వెంటిలేషన్ పరంగా ఒక డోరు వాస్తు ప్రకారం కూడా డోర్ ఇవ్వడమే కాకుండా మనకి ఇందులో ఉండే వాళ్ళ పిల్లలు ఇటు బాత్రూమ్ వాడుకునేటట్టు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని కూడా పైన లోరు కూడా ఇవ్వడం జరిగింది. వాస్తుకు మంచి ప్లానింగ్ కాకుండా వాస్తు కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా 2 BHK హౌస్ పైన టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు మాట్లాడతాం ఫ్రెండ్స్. టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం చూసుకోండి. అన్ని ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో చాలా బాగుంటుంది. పేరుకే సౌత్ ఫేస్ ఇల్లు అయినా మనకు వాస్తుకు ప్రకారంగా మనకు ఈస్ట్ కి అయితే డోర్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి కన్స్ట్రక్షన్, చాలా బాగుంది. ఇక మనం దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కేవలం 56 లక్షలే చెప్తున్నారు. ఇది మీకు ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా ఇల్లు గురించి ఏమైనా డౌట్లు ఉంటే పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తన ఫోన్ చేసినట్టయితే ఇల్లు చూపించడమే కాకుండా మీకు డాక్యుమెంట్ పరంగా కానీ అన్ని రకాల కన్స్ట్రక్షన్ పరంగా అన్ని రకాల వివరించడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో ఏ బ్యాంక్ లో అయినా సరే మనకు G+1 పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్ ఉంది కాబట్టి 80% కూడా మనకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంతో కష్టపడి మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదు ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య.